you to prepare for competitive examinations. అటువంటి పట్టు మీరు ఎప్పుడైతే సాధిస్తారో ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు ముందుండడానికి స్కోప్ ఉంటుంది. కెన్ ఎనీవన్ ఆఫ్ యూ ట్రై? ఇఫ్ సమ్వన్ టెల్స్ యూ వరల్డ్ హిస్టరీ మొత్తాన్ని ఒక 5 నిమిషాల్లో ప్రపంచ చరిత్ర చెప్పగలవా అంటే ఏం చెప్తారు? భారతదేశం దృక్పథంతో చెప్తే చాలు. యూరోప్ నుంచి ఉండి చెప్పక్కర్లేదు, అమెరికా దగ్గర నిల్చొని చెప్పక్కర్లేదు, రష్యా దగ్గర నిల్చొని చెప్పక్కర్లేదు. భారతదేశంలో నుంచొని ప్రపంచ చరిత్ర గురించి, ప్రస్తుతం నడుస్తున్నటువంటి అంశాల గురించి 5 నిమిషాల్లో చెప్పమంటే దేంతో స్టార్ట్ చేస్తారో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. షీ టోల్డ్ బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఓకే, మీరు ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకా చాలా ఓకే. ఇక్కడ ఉన్నటువంటి కీర్తి మ్యామ్ వాట్ షీస్ టెలింగ్ ఇస్ రాజులు, మొనార్కీ ఆ రోజుల నుంచి నేను ఆలోచించడం మొదలు పెడతాను అన్నారు. ఇంకా ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఐడియాస్ బికాస్ ఏది ఫుల్ ఫ్లెజ్డ్ ఆన్సర్ కాదండి. థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ ద లేడీ ఈస్ టెలింగ్ యువర్ జాగ్రఫికల్ గా మనం ఎక్కడున్నాం అనే దాని మీద నేను ఆలోచిస్తాను అన్నారు. థ్యాంక్ యూ. ఇంకా కల్చర్, ఎస్. ఇంకా ఓకే ఫైన్. పొలిటికల్ ఎకనామిక్ ఇష్యూస్, ఫైన్. ఇంకా ప్రపంచ చరిత్రని 5 నిమిషాల్లో మాట్లాడగలగమంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అని అడిగాను. టెక్నాలజీ అన్నారు, ఫైన్. ఇంకా టెక్నాలజీ అంటే వాట్ డూ యూ మీన్? టెక్నాలజీ అంటే ఏముంది మీ మైండ్లో? ఇంకా ఎనీవన్ ఆఫ్ యూ కెన్ వి నాట్ స్టార్ట్ విత్ ఓల్డ్ స్టోన్ ఏజ్? రాతి యుగం అంటే రాతి యుగం తెలుసా అందరికీ? హ్యూమన్ బీయింగ్స్ ఇవల్యూషన్ తెలుసా అందరికీ? ఏ స్టేజ్ నుంచి హ్యూమన్ బీయింగ్ స్టేజ్ వరకు వచ్చారు అనేది అందరికీ తెలుసా? ఆ స్టేజ్ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఆలోచించడం ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది ఒకసారి థింక్ చేయండి. రైట్? అంటే రాతి యుగంలో మనిషి ఎట్లా ఉన్నాడు, ఆ రాతి యుగంలో అతని లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఆ తర్వాత నిప్పు అనేది కనిపెట్టిన తర్వాత లైఫ్ ఎట్లా మారింది, ఆ తర్వాత ఒక వీల్ అనేది కనిపెట్టిన తర్వాత అతని లైఫ్ ఎట్లా మారింది, ఆ తర్వాత ఒక సమాజం అనేది స్టార్ట్ అయినాక లైఫ్ ఎట్లా ఉంది, హంటర్గా ఫుడ్ గ్యాదరర్గా ఉన్నటువంటి మనిషి అగ్రికల్చర్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత సమాజం ఎట్లా ఉంది, ఒక సమాజం అగ్రికల్చర్గా స్టార్ట్ అయినాక రివర్ బెడ్ అంటే నదీ తీరాన అతను ఒక సొసైటీని స్టార్ట్ చేసిన తర్వాత ఆ సమాజం పెద్దదయ్యి ఒక చిన్న రాజ్యంగా ఆవిర్భవించిన తర్వాత లైఫ్ ఎట్లా ఉంది, ఆ రాజ్యం కాస్త పెద్దదైన తర్వాత ఎట్లా ఉంది, 2-3 రాజ్యాల మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు ఏం జరిగింది, ఆ పోరాటం తర్వాత ఏం జరిగింది, ఇండియా ఒక్కటే కాకుండా వరల్డ్ లెవెల్లో. ఇన్ కోర్స్ ఆఫ్ టైం సీ రూట్ కనిపెట్టాడు మనిషి, అవునా? సీ రూట్ కనిపెట్టాడు, సముద్ర మార్గం. ఆ సీ రూట్ కనిపెట్టిన తర్వాత ఒక పార్ట్ ఆఫ్ వరల్డ్కి ఇంకో పార్ట్ ఆఫ్ వరల్డ్కి డిస్టెన్స్ ఎట్లా చేంజ్ అయింది. ఇదే క్రమంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఏంటది? పారిశ్రామిక విప్లవం. యూరోపియన్ కంట్రీస్లో తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఎట్లా ఉత్పాదన చేయాలి, విత్ లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రిజల్ట్ ఎట్లా సాధించాలి అని టెక్నాలజికల్గా వీల్ కనిపెట్టడం, మెషిన్స్ కనిపెట్టడం, స్పిన్నింగ్ వీల్, ప్రింటర్స్ ఇవన్నీ కనిపెట్టడం జరిగింది. అట్లానే ట్రాన్స్పోర్టేషన్ కూడా కనిపెట్టడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ఏం జరిగింది? నవ్ యూ స్టార్ట్ థింకింగ్ హౌ యూ కెన్ లింక్ అప్ విత్ వరల్డ్ హిస్టరీ. యూరోపియన్ కంట్రీస్లో ఒక పక్కన సముద్ర మార్గం వాళ్ళు కనుక్కున్నారు, ఒక పక్కన పారిశ్రామిక విప్లవం జరిగింది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పాదన చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఉత్పాదన కొనటానికి మార్కెట్ కావాలి, ఎక్కువ ఉత్పాదన చేయడానికి రా మెటీరియల్ కావాలి, అంటే అటు ముడి సరుకులు కావాలి, చేసిన ప్రొడక్షన్ని కొనేవాళ్ళు కావాలి. ఈ ఆన్ పార్ అదే టైంలో సముద్ర మార్గాలు కూడా కనుక్కున్నారు. అప్పుడు ఏం చేశారు అప్పుడు? ఎస్, ట్రేడ్ అనేది స్టార్ట్ చేశారు. ట్రేడ్ అనేది స్టార్ట్ చేస్తూ ఏ కంట్రీస్లో అయితే ఎక్కువ ముడి సరుకులు దొరుకుతాయో, రా మెటీరియల్ దొరుకుతుందో ఆ కంట్రీస్కి వెళ్ళడం మొదలుపెట్టారు. అందులో ఒక కంట్రీ ఏది? ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. ఆ కంట్రీకి వెళ్ళి ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు కూడా బేరీజ్ వేసుకొని వాళ్ళ ఐడియాస్ని మన మీద ప్రభావితం చేయడానికి కొంతవరకు పాజిటివ్ జరిగింది, కొంతమంది నెగిటివ్ కూడా జరిగింది. రెండూ జరిగినాయి ఆన్ పార్. సీ బోత్ పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్. అలా ట్రై చేయడానికి చేస్తూ వాళ్ళ ప్రొడక్షన్ని మనం యూజ్ చేసుకునేలాగా చేశారు. అందుకే వీఆర్ వేరింగ్ ప్యాంట్ అండ్ షర్ట్. అట్లానే వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ మన దగ్గర నుంచి తీసుకెళ్తానికి ట్రై చేశారు బై యూజింగ్ ఆల్ దోస్ సీ రూట్స్. దీని తర్వాత ఏమైంది? కేవలం ట్రేడ్ ఉంటే సరిపోదు,
వాళ్ళ మీద పొలిటికల్గా డామినేషన్ ఉండాలి అని చెప్పి పొలిటికల్గా వాళ్ళ ఆధిపత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడేమైంది? దెన్ వాట్ హ్యాపెండ్? అదే విధంగా భారతదేశం మీద ఏ విధంగా అయితే ట్రై చేశారో అదర్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ మీద కూడా ఇదే ఆధిపత్యం ఎస్టాబ్లిష్ చేయడానికి, సుజరేనిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. ఆ తర్వాత ఏమైంది? వరల్డ్ వార్ వచ్చింది. సమ్వన్ ఇస్ టెల్లింగ్. దెన్ వాట్ హ్యాపెండ్? దేర్ వాస్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ బిట్వీన్ 2 బ్లాక్స్ ఆఫ్ ద వరల్డ్. దానివల్ల ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఏమైంది? ద రిజల్ట్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ సో బ్యాడ్ దట్ కొన్ని బ్లాక్స్గా ఫామ్ అయిపోయినాయి ప్రపంచం మొత్తం. దాని రిజల్ట్ అంటే యుఎస్ అండ్ ఇట్స్ అలైడ్ కంట్రీస్ ఒకవైపు, రష్యా అండ్ ఇట్స్ అదర్ యాక్సెస్ కంట్రీస్ ఒకవైపు 2 వర్గాలుగా డివైడ్ అవ్వడం వల్ల మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. అవునా? ఆ తర్వాత ఏమైంది? సెకండ్ వరల్డ్ వార్ తర్వాత లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీస్, ఇన్ఈక్వాలిటీస్ రావడం వల్ల, వైలెంట్ యాక్టివిటీస్ రావడం వల్ల ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పుట్టింది. అదేంటది? ఐక్యరాజ్య సమితి. మీరే చెప్తున్నారు ఆన్సర్స్. ఆ ఐక్యరాజ్య సమితి ఏం చేయడానికి ట్రై చేసింది? ప్రపంచాన్ని మొత్తానికి మళ్ళీ తారతమ్యాలు లేకుండా శాంతిని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసింది. అప్పుడు ఏమైనాయి? ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద ఆధిపత్యం పొలిటికల్గా ఎస్టాబ్లిష్ చేయకూడదు అనేటటువంటి ఐడియా వచ్చింది. దానివల్ల అందరూ సావరిన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్స్గా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద పొలిటికల్గా ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం ఉందా? లేదు. అంటే మనందరం స్వాతంత్రం వచ్చేసినట్టేనా? రాలేదని ఎందుకు అంటున్నారు? ఆర్థికంగా రాలేదు అని అనుకోవచ్చుగా. అంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద పొలిటికల్గా టోటల్గా ఆధిపత్యం పోయినప్పటికీ కూడా ఆర్థికంగా ఒక కంట్రీ చేసేటటువంటి ప్రొడక్షన్ ఇంకో కంట్రీ మీద ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తుంది. అది ప్రజెంట్ జనరేషన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లిబరలైజేషన్. తర్వాత నియో లిబరలైజేషన్. అంటే నేనేం చెప్పాను? సివిలైజేషన్ చెప్పాను, రెవల్యూషన్ చెప్పాను, రినైసాన్స్ చెప్పాను, రిఫార్మేషన్ గురించి చెప్పాను, ఆ తర్వాత క్వెస్ట్ ఫర్ అదర్ కంట్రీస్ చెప్పాను, ఆ తర్వాత ఇండస్ట్రియలైజేషన్ తర్వాత వచ్చేటటువంటి రివోల్ట్స్ చెప్పాను, ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద పొలిటికల్గా ఒక ఆధిపత్యం ఎస్టాబ్లిష్ చేయడానికి చేసేటటువంటి రెవల్యూషన్స్ గురించి చెప్పాను, వరల్డ్ వార్స్ గురించి చెప్పాను, వరల్డ్ వార్స్ తర్వాత పీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఐక్యరాజ్య సమితి వచ్చిందని చెప్పాను. అది వచ్చినప్పటికీ కూడా పొలిటికల్గా మనం ఎవరి మీద ఆధిపత్యం చలాయించకపోయినప్పటికీ కూడా ఆర్థికంగా ఉంది అని చెప్పాను. ఎకనామిక్ లిబరలైజేషన్ గురించి చెప్పాను. Didn't I tell entire world history in 3 or 4 sentences? This is what is required for those who want to appear for civil services examinations. అంటే ప్రతి దాని మీద బేసిక్స్ మీద పట్టు ఉండాలి. ఆ చదివిన చదువు 5 నిమిషాల్లో చెప్పగలిగేటటువంటి బర్డ్స్ ఐ వ్యూ, పైనుంచి ప్రపంచాన్ని చూడగలగాలి. అంటే ఈ టైంలో ఇక్కడ ఇది జరుగుతుంటే ఆ వరల్డ్లో ఇందాక ఎవరో చెప్పారు, వరల్డ్ మొత్తాన్ని ఒక ఐడియాలో పెట్టుకొని నేను స్టార్ట్ చేస్తాను అని. ఎక్సలెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బర్డ్స్ ఐ వ్యూ. అటువంటి థాట్ ప్రాసెస్ మీరు డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపియర్ అవ్వడానికి మీరు ఆ ప్రిపరేషన్ చేయడానికి ఫస్ట్ స్టెప్ వేసిన వారే అవుతారు. నౌ యూ అండర్స్టూడ్ వాట్ యూ వాంట్. యూ హ్యావ్ టు హ్యావ్ clarity